ఖరీదైన స్థలం కల్పిస్తే చాలు కబ్జా చేయాల్సిందే. అధికారం తమదే కనుక పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. విద్యా సంస్థనైనా మరేదైనా నో ప్రాబ్లం, కబ్జా చేసేయాల్సిందే. కుదిరితే కబ్జా, లేదంటే రాత్రికి రాత్రి బుల్డోజర్లు నడిపించి కూల్చేస్తారు. తాజాగా విజయవాడలో జరిగిన శాతవాహన కాలేజీ విషయంలో అదే జరిగింది. అసలు ఈ కాలేజీ భవనాల కూల్చివేతల వెనుక ఏం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న దశాబ్దాల నాటి శాతవాహన కాలేజీ భవనాలు శుక్రవారం ఉదయానికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఏదో ప్రకృతి విపత్తు వల్ల కాదు, కాలేజీ స్థలం తమదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ప్రభుత్వానికి గాని పోలీసులకు గాని సమాచారం ఇవ్వకుండానే బోయపాటి శ్రీకృష్ణ బుల్డోజర్లు తెచ్చి కూల్చివేయించారు. అదేమంటే సమాచారం ఇచ్చే కూల్చామని చెప్పారు. కాలేజీ స్థలం మీద కన్నేసిన టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భవనాలు కూల్చడానికి వారం ముందు కాలేజీ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాసును కిడ్నాప్ చేయించి ఏవో కాగితాలపై సంతకాలు పెట్టించుకుని విడిచిపెట్టారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కాలేజీను అర్ధాంతరంగా ఇలా నేలమట్టం చేయడంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ నడిబొడ్డున ఇంతటి దారుణంగా జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారని, పోలీసులు ఎందుకు కళ్లు మూసుకున్నారని నాయకులు ప్రశ్నించారు. ఎందుకని పోలీసులు దాన్ని ఆపలేకపోయారో, ఎందుకని రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి ఆక్రమణలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఎందుకని ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఆపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదా లేదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చీమ చిట్టుక్కుమంటే సోషల్ మీడియాలో స్పందిస్తారు కదా, ఇంతవరకు ఈ వార్త వస్తే ఎందుకు రాలేదు ఇక్కడికి, ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? రాత్రిపూట కూల్చేస్తూ ఉన్నారంటే మరి ఆ కూల్చివేసిన తర్వాత ఇక్కడ వాళ్ళే బోర్డులు రాసుకొని దానికి పోలీసు వాళ్ళు కాపలా పెట్టారు. ఇక్కడ అంటే చూడ్డానికి వచ్చే వాళ్ళని, మీడియా వాళ్ళని లోపలికి పోనివ్వమనే వాళ్ళు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అర్ధరాత్రి పూట కూలుస్తూ ఉంటే. శాతవాహన కాలేజ్ భవనాలను కూల్చివేయడంతో ఇప్పుడు మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర తెర వెనుక వేగంగా పావులు కదుపుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కళాశాల నిర్మాణాలను కూల్చేశారంటూ స్థల యజమాని బోయపాటి శ్రీనివాస అప్పారావు కుమారుడైన శ్రీకృష్ణతో పాటు మరో 10 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. బెజవాడ నడిబొడ్డున ఉన్న శాతవాహన కాలేజీ స్థలం కొట్టేసేందుకే టీడీపీ నేతలంతా కలిసి ఈ డ్రామా నడిపిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.